ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మకర సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి పేర్కొన్నారు. సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మకర సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సూర్యుడి గమనంలో వచ్చే మార్పు కొత్త వెలుగులకు నాంది పలుకుతుందని చెప్పారు. ఈ సంక్రాంతి ప్రజల జీవితాల్లో కొత్త ఆశయాలు, ఉన్నత లక్ష్యాలను నింపాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా విభిన్న సంప్రదాయాలతో జరుపుకునే ఈ పండుగ భారతీయ సంస్కృతిలోని ఏకత్వాన్ని చాటుతుందని పేర్కొన్నారు. దేశానికి ఆహారాన్ని అందించే అన్నదాతలకు కృతజ్ఞతలు తెలిపారు. మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో ఆత్మవిశ్వాసం, సానుకూలత, శాంతి సామరస్యాలను తీసుకురావాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని మాట్లాడుతూ, तमिल जीवन में पोंगल एक सुखद अनुभूति की तरह है। इसमें अन्नदाता की मेहनत, धरती और सूर्य के प्रति आभार का भाव है। साथ ही ये पर्व हमें प्रकृति, परिवार और समाज में संतुलन बनाने का रास्ता दिखाता है। देश के अलग अलग हिस्सों में लोहड़ी, मकर संक्रांति, माघ बिहू और अन्य त्योहारों की भी उमंग है। दुनिया भर में रहने वाले सभी तमिल भाई बहनों को पोंगल की और सभी पर्वों की बहुत बहुत शुभकामनाएं देता हूं. మరోవైపు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయంలో ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడిలో ఈరోజు తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో ఆయన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సంక్రాంతి పండుగకు వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి సొంత రాష్ట్రానికి వచ్చి పండుగ చేసుకుంటారని తెలిపారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతోందని కేసినేని శివనాథ్ తెలియజేస్తూ, సంక్రాంతి అంటేనే తమ సొంత ఊర్లకు వెళ్లి బంధుమిత్రులతో చక్కగా పండగ వాతావరణం జరుపుకునే పండగ. ఈ పండగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు మొదలు పెట్టాం. రైతులకు పంటలు చేతికొచ్చే సమయాన ఎంతో మంది గంగిరెద్దులు, హరికథాదాసులు ఇటువంటి కళాకారులను కూడా రైతులు మన గ్రామీణ ప్రాంతంలో ఎంకరేజ్ చేసే పండగని ఇవాళ విజయవాడ లాంటి సిటీస్ లో కూడా బ్రాండ్ గా జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. మేము ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజముద్రతో రైతు ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ రైతు ఫోటోతో పాస్ పుస్తకాలు ఇష్యూ చేసి ఈ రైతు పండగ రోజు రైతులకు ఆనందం నింపారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరేంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గ పరిధిలోని తూర్పు నాయుడుపాలెంలో 68 మంది లబ్ధిదారులకు 50 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి ప్రజలెవరూ వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బందులు పడకూడదని ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద ప్రజలకు సకాలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తున్నారు తెలిపారు. ఇప్పటి వరకు కొండెపి నియోజకవర్గంలో 1425 మంది లబ్ధిదారులకు 11 కోట్ల రూపాయలకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందించినట్లు మంత్రి వివరించారు. త్వరలో రాష్ట్రంలోని ప్రజలకు 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల్ని 68 మందికి 50,07,946 రూపాయలని పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రంలో త్వరలో సంజీవని ప్రాజెక్టు ద్వారా పేదలందరికీ కూడా ఆరోగ్యానికి అండగా ఉండే సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్నారు. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమాని కూడా మన ప్రభుత్వం ప్రవేశపెడతా ఉంది. ఆసుపత్రుల సౌకర్యాలు మెరుగుపరుస్తూ అభివృద్ధి చేస్తూ కార్పొరేట్ స్థాయిలో పేదలకి ఈ రోజు మెరుగైన వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో వైద్య ఆరోగ్యాభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన 2,600 కోట్లలో ఆఖరి 5వ విడతకు సంబంధించిన గ్రాంటు 567 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దీంతో 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసిన మొత్తం గ్రాంటును పొందడంలో రాష్ట్రం సఫలీకృతమైందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ప్రగతి సమావేశం ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి దోహదపడుతోందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. లక్నోలో ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతిపై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ముందు పాలనాపరమైన సమస్యలతో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిలిచిపోయావని చెప్పారు. ప్రగతి అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని, ప్రగతి వేదిక రాష్ట్రాల మధ్య టీం ఇండియా భావనను బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లో 10,48,000 కోట్లకు పైగా విలువైన 330 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు రైల్వే నెట్వర్క్, మెట్రో వ్యవస్థలు అభివృద్ధి చెందాయని తెలిపారు. సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. భారత సైన్యానికి మొదటి కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేసిన ఫీల్డ్ మార్షల్ కెఎం కరియప్ప వారసత్వాన్ని, సేవలను గౌరవిస్తూ ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. కరియప్ప 1953లో ఇదే రోజున పదవి విరమణ చేశారు. ఆయన దేశ సైనిక చరిత్రలో ఒక విశిష్ట వ్యక్తి. సేవ, క్రమశిక్షణ, దేశభక్తితో కూడిన శాశ్వత వారసత్వానికి పునాది వేశారు. ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 34 రాజ్య సైనిక్ బోర్డులు, అలాగే 434 జిల్లా సైనిక్ బోర్డుల ఆధ్వర్యంలో జరుపుకుంటారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య నిర్వహిస్తున్న వన్డే సిరీస్లో 2వ మ్యాచ్ ఈరోజు జరుగుతోంది. గుజరాత్లోని రాజ్కోట్లో ఉన్న నిరంజన్ షా స్టేడియంలో 2వ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకుంది. 3 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే భారత జట్టు 1-0 ఆధిక్యంతో నిలిచింది. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపా ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న 2 రోజులు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ, ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మరి రేపు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో పొగమంచు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో కోస్తా ఆంధ్రలోని కళింగపట్నంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో 5వ తరగతి, జూనియర్ ఇంటర్లో నూతన ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ప్రసన్న వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు వివరించారు. ఈ నెల 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థులు apgpcet.apcfss.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 నెంబర్కు ఈ నెల 23వ తేదీ వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మకర సంక్రాంతి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతుల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. సాయుధ దళాల మాజీ సైనికుల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.